శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం బాగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విరోధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. వ్యవసాయ పరంగా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. అలాగే బుధుడు 6వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కుజుడు 2వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట దురుసుగా మాట్లాడటం, కుటుంబంలో సభ్యులతో దురుసుగా మాట్లాడటం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే శుక్రుడు 5వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సంతానంలో స్త్రీ సంతానం ఉన్నట్లయితే ఆ స్త్రీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మీడియా రంగంలో కూడా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ చాలా చక్కగా అందిపుచ్చుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. కంటక శని దోషం అంటే శని 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. అంటే వృత్తిపరంగా శని భగవానుడు ఒడిదుడుకులు ఇస్తాడు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమతో ముందడుగు వేస్తే విజయాలు సాధిస్తారు. అలాగే మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కూడా తక్కువగా ఉంది. జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా, వైవాహిక జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మేషరాశికి గురుబలం కూడా తక్కువ ఉంది. 12వ ఇంట్లో గురువు సంచారం ఉంది. కాబట్టి డబ్బులు వస్తే కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా కంటక శని దోషం పోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణుడికి గోధుమలు, కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివినా విన్నా వృత్తిపరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్ని రకాలుగా ప్రయోజనాలు కలగాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చదవటం, వినటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి అధికారులతో, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. రాజకీయ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే బుధుడు 5వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొద్దిగా పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కుజుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఉంటుంది. కోపంతో శత్రువులను పెంచుకుంటారు. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే శుక్రుడు 4వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కళారంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీడియా రంగంలో విశేషంగా రాణిస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా వ్యాపారాలు కలిసి వచ్చి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ఉల్లాసము ఉత్సాహము కలుగుతాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృషభ రాశికి గురుబలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశికి 12వ ఇంట రాహు సంచారం ఉంది కాబట్టి అజ్ఞాత శత్రువుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. విదేశీయాన ప్రయత్నాలు అతి కష్టం మీద విజయవంతం చేసుకోవచ్చు. ప్రధానంగా వృషభ రాశికి 12వ ఇంట రాహుదోషం ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటే చాలా మంచిది. దుర్గా కవచం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవి ఆలయ దర్శనం ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టినటువంటి కందులు ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు, కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 3వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్లు లభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అత్యుత్తమంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించే సూచనలు కూడా ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా సమస్యలన్నీ తీరిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. బుధుడు 4వ ఇంట సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం చేసుకోవచ్చు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలంటే ఆ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి కష్టం మీద ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా వ్యాపారంలో లాభాలు వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అలాగే కుజుడు 12వ ఇంట సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువులు పెరుగుతారు. అజ్ఞాత శత్రువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు 3వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రధానంగా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కొద్దిపాటి అవరోధాలు కనిపిస్తున్నాయి. కళారంగంలో కూడా కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోషం వల్లే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా, నిరాశ నిస్పృహలు ఉండటము, అకారణ కలహాలు చోటు చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అష్టమ శని దోష నివారణకి గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించాలి. ప్రతిరోజు కూడా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. అలాగే పంచముఖ ఆంజనేయ ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో కనీసం అభయాంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవటం, లేదా నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ప్రదక్షిణలు చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించటం, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆహారంగా తినిపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణుడికి ఈ వారం కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా స్తోత్రాల పరంగా దశరథ శని స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆలయ దర్శనం పరంగా పంచముఖ ఆంజనేయ ఆలయ దర్శనం లేదా అభయాంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి ఆలయంలో దీపం పెడితే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 2వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట మీ వల్ల కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అంతిమంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా ఒడిదుడుకులతో కూడినటువంటి విజయాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం మొత్తం బుధుడు 3వ ఇంట సంచారం చేస్తూ కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితే విజయం వరిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి కష్టం మీద ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తే వ్యాపారంలో చక్కటి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 11వ ఇంట సంచారం చేస్తూ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ఈ వారం ఆస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ పరంగా
ల్యాండ్స్ కొనటం అమ్మటం చేస్తే అద్భుతమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సోదరులతో కలిసి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా చక్కటి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. శుక్రుడు 2వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. మీ వాక్చాతుర్యంతో మృదు మధురమైనటువంటి మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశికి ప్రధానంగా గురుబలం అద్భుతంగా ఉన్నప్పటికీ, రాహుబలం విశేషంగా ఉన్నప్పటికీ సప్తమ శని సంచారం ఇబ్బంది పెడుతుంది. ఈ సప్తమ శని సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. చివరి వరకే వచ్చి సంబంధం నిశ్చయం కావాల్సిన తరుణంలో తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకు తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సప్తమ శని దోషం పోగొట్టుకోవటం కోసం ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే వీలైనప్పుడు 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానితో పాటుగా వీలైనప్పుడల్లా నవగ్రహాలకు ప్రదక్షిణలు 27 చేయాలి. ఇలా చేస్తే సప్తమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు గోవుకు ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. బ్రాహ్మణుడికి గోధుమలు పెసలు దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ చదవటం లేదా వినటం చేస్తే పూర్తిగా వారం మొత్తం ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు, తండ్రితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 2వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా వ్యాపారంలో లాభాన్ని పొందుతూ ఉంటారు. కుజుడు 10వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూములు, గృహాలు కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుక్రుడు జన్మంలో విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. సింహరాశికి ప్రధానంగా అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం వల్ల డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అష్టమ గురుదోషం పోవాలంటే రోజు పసుపు నీళ్ళలో వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలాగే గోవుకి నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే సింహరాశికి రాహుదోషం కూడా ఉంది. రాహువు కూడా యోగించటం లేదు కాబట్టి నెమలి ఈకలు బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ నెమలి ఈకలు చూడండి. ఇలా చేస్తే గోచార రాహువు కూడా యోగిస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. గురుబలం పెరిగితే చాలా వరకు వారం మొత్తం విశేషంగా అనుకూలిస్తుంది. వీలైతే కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దాంతోపాటుగా బ్రాహ్మణుడికి గోధుమలు దానం ఇవ్వటం, కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే దేవాలయ దర్శనం పరంగా శివాలయ దర్శనం చేయండి. సింహరాశి వాళ్ళు శివాలయ దర్శనం చేయటం ద్వారా, ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, దీపాన్ని వెలిగించటం ద్వారా, ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకుంటే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞాత శత్రువులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పనిచేసే చోట అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయాలను అందుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద కన్యారాశి వాళ్ళకి ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాల్లోనే కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుంది. అలాగే కుజుడు 9వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి భూములు కొనటం, అమ్మటం, గృహాలు కొనటం, అమ్మటం ఇవన్నీ చేసే సమయంలో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి.
శుక్రుడు 12వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీడియా రంగంలో కూడా కొంచెం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతు దోషం ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ రాహుకేతు దోషాల వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా స్నానం చేశాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్న, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకున్న ఈ రాహుకేతు దోషాలన్నీ తొలగిపోయి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుదిరినప్పుడు దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి విగ్రహాల తోకల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టి 21 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. అలాగే బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు దానం ఇస్తే కూడా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి రాజకీయ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. వ్యవసాయ పరంగా కూడా చాలా బాగుంది. తండ్రి వైపు నుంచి పిత్రార్జిత ఆస్తులు సంక్రమించే యోగం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బుధుడు 12వ ఇంట సంచారం చేస్తూ తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షాకాలం బాగా కష్టపడి చదవాలి. చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు కూడా పరీక్షాకాలం బాగా శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగంలో మనోధైర్యంతో ముందడుగు వేయాలి. వ్యాపార పరంగా కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది, శత్రువులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ మీ తెలివితేటలతో వ్యాపారంలో కొత్త విధంగా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కుజుడు 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి విషయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రుడు 11వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రధానంగా తులారాశి వాళ్ళకి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మనసుకి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఆ కొత్త వ్యక్తుల వల్ల ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వాళ్ళకి గురుబలం లేదు. అలాగే తులారాశి వాళ్ళకి రాహుబలం లేదు. తులారాశి వాళ్ళకి కేతు బలం కూడా లేదు. అంటే రాహు, కేతు గురువులు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తున్నారు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. అంటే గోచార గ్రహాలు ఏవి తులారాశి వాళ్ళకి యోగించట్లేదు. కాబట్టి అర్ధాష్టమ శని దోషం పోవటానికి వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవడానికి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నానబెట్టినటువంటి శనగల ఆవుకు తినిపించటం, అలాగే వీలైనప్పుడల్లా ఇంట్లో ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులేసి దీపం వెలిగించడం చేయాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు తులారాశి వాళ్ళు నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తే ఈ వారం చాలా మంచిది. బ్రాహ్మణుడికి పెసలు, కందులు దానం ఇస్తే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తులారాశి వాళ్ళు ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకోవటం, అలాగే దశరథ శని స్తోత్రం చదువుకోవటం లేదా వినటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్రాలు చదవటం లేదా వినటం సాధ్యం కాని పక్షంలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం చేస్తే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 10వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగ పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వచ్చే యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా కూడా మంచి మంచి పదవులు పొందుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే బుధుడు 11వ ఇంట సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి
వృశ్చిక రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే విద్యల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టుకొని మంచి విజయాలు సాధించవచ్చు. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభం వ్యాపారంలో వస్తుంది. అదేవిధంగా కుజుడు 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి పెళ్లి నిశ్చయం కాని వాళ్ళకు మాత్రం కొంచెం పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే వృశ్చిక రాశి వాళ్ళు కన్యలు కాత్యాయని వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అలాగే శుక్రుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్తగా ఏర్పడే స్త్రీ పరిచయాల విషయంలో వృశ్చిక రాశి పురుషులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే వృశ్చిక రాశికి గురుబలం అద్భుతంగా ఉంది, రాహుబలం అద్భుతంగా ఉంది. అదేవిధంగా శని బలం కూడా ఇప్పుడు చాలా బాగుంది. 3 గోచార గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందటానికే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సప్తమ కుజ దోషం ఉంది. ఆ దోషం పోవటానికి మాత్రం ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇది చేస్తే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మంత్రం పరంగా కుజుడి ప్రీతి కోసం అంగారక మంత్రం చదవడంతో పాటుగా నవగ్రహ ఆలయంలో కుజుడి విగ్రహం దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి నమస్కారం చేసుకుని వస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్ల పరంగా ఆచితూచి ఈ వారం అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా వెన్నుపోటుదారులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాంటి వెన్నుపోటుదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు ధనుస్సు రాశి వాళ్ళకి 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి పరీక్షాకాలం. కష్టపడి చదివితేనే విద్యల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగం లభించినప్పటికీ ఉద్యోగపరంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారం ఎంత బాగా సాగినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయేటటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 6వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి భూములు కొనుక్కోవటం, గృహాలు కొనుక్కోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఏదైనా ప్రాపర్టీ కొనటం, అమ్మటం ద్వారా లాభం పొందటానికి మాత్రం ఈ వారం బలం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రుడు 9వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయం మిమ్మల్ని చక్కటి శుభ ఫలితాలు కలిగింపజేసేలా చేస్తుంది. ప్రధానంగా ధనుసు రాశి పురుషులకైతే స్త్రీల పరిచయం, ధనుసు రాశి స్త్రీలకైతే పురుషుల పరిచయం జరిగి ఆ పరిచయాలు మీకు విశేషమైన ప్రయోజనాలను, ధనలాభాలను కలిగింపజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా అద్భుతమైన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు ప్రధానంగా ఉన్న సమస్య ఏలినాటి శని దోషం. వక్ర శని ఏలినాటి శనిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏలినాటి శని దోషం పోవటం కోసం వీలైనప్పుడు గోమాతకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి అంటే చిమ్మిలి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. అలాగే నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. ఇలా చేస్తే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దాంతోపాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పంచముఖ ఆంజనేయ స్తోత్రం కానీ కవచం కానీ చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి శివపంచాక్షరి స్తోత్రాన్ని చదివినా విన్నా ధనుసు రాశి వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి గురుబలం పెరగటానికి వీలైనప్పుడల్లా ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెడుతూ ఉండాలి. శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గురుబలం పెరిగి వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఈ వారం నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. అలాగే బ్రాహ్మణుడికి గోధుమలు దానం ఇవ్వటం ద్వారా, పెసలు దానం ఇవ్వటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి మంత్రం ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు జపించుకోవటం ద్వారా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆఫీసులో మీ మీద అకారణంగా నిందలు మోపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరం. అలాగే బుధుడు 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎక్కువ కష్టపడాలి. శ్రమ చేస్తేనే అంతిమంగా మిమ్మల్ని విజయం వరిస్తుంది. అలాగే కుజుడు 5వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సంతానం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనే ప్రయత్నాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 8వ ఇంట సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి ధనలాభం మాత్రం కనిపిస్తోంది. ఏదో ఒక విధంగా అవసరానికి ధనం చేతికి అందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. డబ్బులు ఖర్చు అయిపోయినప్పటికీ ఏదో ఒక విధంగా డబ్బులు చేతికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం లేదు కాబట్టి గురుబలం పెరగటానికి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి వీలైనప్పుడు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. అలాగే దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో కానీ, షిరిడి సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో కానీ తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టాలి. ఇవన్నీ చేయలేకపోతే బాబా ఆలయంలో ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడికాయ వేసి నమస్కారం ధునికి చేసుకున్నట్లయితే దానివల్ల గురుబలం పెరిగి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి వక్రశని జన్మంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడటానికి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి 8 నల్లగాజులుంచి నమస్కారం చేసుకొని 8 ప్రదక్షిణలు చేయండి. అప్పుడు వక్రశని వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలా వీలు కాకపోతే నల్ల కుక్కకి అన్నం ఆహారంగా వేయండి. దానివల్ల ఏలినాడి శని దోషం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి చతుర్థంలో రాహువు సంచారం వల్ల ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఒకసారి ఈ వారంలో పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి రండి. దానివల్ల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా స్నానం చేశాక శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే గురుబలం పెరుగుతుంది. అలాగే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా చతుర్థ రాహు దోషం పోవటం కోసం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ 3 మంత్రాలు చదువుకుంటే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ వారంలో రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా స్తోత్రాల పరంగా దత్తాత్రేయ స్తోత్రం ఏదైనా చదువుకుంటే చాలా మంచిది. దాంతోపాటు దశరథ శని స్తోత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ద్వారా కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పనిచేసే చోట సహోద్యోగుల వల్ల ఏదో ఒక సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా పనులు నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. అలాగే తండ్రి తరపు బంధువుల వల్ల కూడా కొద్దిపాటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులు కష్టపడి చదివే ప్రయత్నం చేయండి. అప్పుడు విద్యల్లో రాణిస్తారు. ఉద్యోగపరంగా బాగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మార్పు కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమంగా మీ తెలివితేటలతో వ్యాపార పరంగా విజయాలు సాధిస్తారు. కుజుడు 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి భూములు, స్థలాలు, పొలాలు కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి
కుంభరాశి పురుషులకి కొత్త స్త్రీలతో ఏర్పడే పరిచయాలు ఇబ్బందులు కలిగింపజేస్తాయి. కుంభరాశి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. అలాగే కుంభరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉన్న, రాహుబలం అద్భుతంగా ఉన్న, ఏలినాటి శని దోషం మాత్రం ఇబ్బంది పెడుతోంది. ప్రధానంగా వ్యయంలో ఏలినాటి శని దోషం వల్ల ఖర్చులు పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. డబ్బులు వచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఆ వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి. తడిసిన ఆ మట్టిని బొట్టులా పెట్టుకోండి. ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నీళ్లతో తడిపి ఆ మట్టిని బొట్టులా పెట్టుకోండి. అప్పుడు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే వ్యయంలో ఏలినాటి శని దోషం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈశ్వరుణ్ణి నువ్వులతో పూజించి ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నట్లయితే దానివల్ల వ్యయంలో ఏర్పడే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టినటువంటి కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అలాగే బ్రాహ్మణోత్తముడికి గోధుమలు, పెసలు, కందులు, అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకున్నట్లయితే గోచార గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 6వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా కూడా పదవులు వచ్చే సూచనలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు శ్రమతో కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం చాలా వరకు కష్టంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అంతిమంగా విజయం వరిస్తుంది. కుజుడు 3వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చాలా కాలంగా సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ మీనరాశి వాళ్ళకి సమసిపోతాయి. సోదరులతో అన్యోన్య వాతావరణం పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా మీనరాశి వాళ్ళు ఈ వారం అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శుక్రుడు 6వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి పురుషులకి స్త్రీ పరిచయాల వల్ల, మీనరాశి స్త్రీలకు పురుషుల పరిచయాల వల్ల ఈ వారం కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంతిమంగా వాటిని అధిగమించి విజయాలు సాధిస్తారు. మీనరాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది. జన్మంలో గురువు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి గురుబలం పెరగటం కోసం చిటికెడు పసుపు రోజు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా చేస్తే గురుబలం పెరిగి ఆర్థికంగా వారం మొత్తం ఇబ్బంది ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతు బలం కూడా చాలా తక్కువగా ఉంది. 2వ ఇంట్లో రాహు సంచారం, 8వ ఇంట్లో కేతువు సంచారం అనేది ఇబ్బందులు కలిగింపజేస్తుంది. దానివల్ల త్రుటిలో అదృష్టం జారిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ దోషం నుంచి బయటపడటానికి ఈ వారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు కూడా ఓం సాం శరవణభవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా విశేషంగా యోగిస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళు గోచార గ్రహాలైనటువంటి బుధుడి ప్రీతి కోసం నానబెట్టినటువంటి పెసలు, అలాగే శుక్రుడి ప్రీతి కోసం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు ఆహారంగా తినిపించాలి. బ్రాహ్మణుడికి పెసలు దానం ఇవ్వటం, బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
తదుపరి వార ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం వార ఫలితం తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలం ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి నెలలో మాస ఫలితం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి పరిహారాలు పాటించి ఉత్తమమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.